మిల్లెట్స్లో చాలా మినరల్స్ ఉంటాయండి, కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం అన్నీ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒకే బాండ్ కింద ఉంటాయి. ఆ బాండ్ని ఫైటేట్ అంటారు. ఈ ఫైటేట్ అనేది మనుషులకి అరగదు, అంటే మనిషి బ్రేక్ చేసుకోలేడు. మనుషులు హ్యూమన్ బీయింగ్స్ దే కాన్ బ్రేక్ ఫైటేట్ అనమాట. ఈ ఫైటేట్ బ్రేక్ అవ్వడం వల్ల ఏంటంటే చాలాసార్లు మీరు తిన్నట్టుగా వెళ్ళిపోతుంది, కానీ అబ్జార్బ్ అవ్వదు బాడీలోకి. అందువల్ల దాంట్లో బెనిఫిట్ ఏమి కనిపించకపోయి ఉండొచ్చు కొన్నాళ్ళు పోయేప్పటికి, కనిపించకపోయేప్పటికీ. కానీ మరి పూర్వకాలం మరి ఎందుకు పడేది, ఇప్పుడు ఎందుకు పడట్లేదు అంటే, పూర్వకాలం అసలు ఫుడ్ ప్రాసెసింగ్ వేరేగా చేసుకున్నారండి. అంటే అప్పట్లో ఇలా కుక్కర్లు పెట్టేసుకొని గబగబా ఫాస్ట్గా చేసేసుకునే అలవాటు ఉండేది కాదు. ఏ ఫుడ్ అయినా మెల్లిగా ప్రాసెస్ ప్రకారం చేసుకున్నారు. వాళ్ళు మామూలుగా ఎల్లుండి తినాల్సిన ఫుడ్ ఈ రోజే మొదలెట్టేవారు. ప్రిపరేషన్ దాన్ని కొండలో పెట్టి కాస్త మజ్జి చుక్క ఏదో వేసి నానబెట్టి అది కాస్త పులిసిన తర్వాత నీళ్ళు పారబోసి దాన్ని మళ్ళీ ఉడకపెట్టి తినేవారు. అది ప్రాసెస్ అనమాట. ఆ ప్రాసెస్లో ఆ ఫైటెడ్ బ్రేక్ అవుతాం. ఈ సైంటిఫిక్ ఫ్యాక్ట్ మనకు తెలియలేదు. అందువల్ల ఇప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా గ్రెయిన్ని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసుకుని తిందామని చూస్తుంటే అది పడలేదు అనుకుంటున్నాం. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం మర్చిపోయిన మన పాత పద్ధతులు, అంతే కారణం.